ఛాయా సోమేశ్వర ఆలయం ఇదో మిస్టరీ టెంపుల్. ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తుశాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగల్లులో ఉన్నది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయభానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ ఆలయం త్రికూటాలయంగా 3 గర్భాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం పడమర దిక్కున ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పని లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అంటారు. ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని 2 స్తంభాల్లో ఒకదాని నీడే ఉండొచ్చని భావించిన ఒకే నీడ 2 స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ ఆలయంలోని 3 గర్భగుడులు ఒకే రీతిగా ఉంటాయి. అయితే పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది. భక్తులంతా ఇది దేవుడి మాయ అని నమ్ముతారు. ఈ ఆలయ శిల్పి గర్భగుడిలో పడే నీడకు సూర్యుడి కాంతితో పని లేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండలోని పానగల్లో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి రైలు, బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. పానగల్లు ఊరికి ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్ర ఆకారంలో 3 గర్భాలయాలు ఉన్నాయి. అందులో తూర్పు ముఖంగా లోతుగా ఉన్న 3వ గర్భాలయంలో మూల విరాట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. సుమారు 10వ శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకుని ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలు ఉన్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది. మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీల ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారంపైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూపలతలు, పూలు, ఆలయ బయట గోడలపైన ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వారానికి ఇరుపక్కల విఘ్నరాజ వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణం దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు. ఇక్కడ శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలో ఆ నిగూఢాన్ని ఇప్పుడు ఛేదించాడు ఫిజిక్స్ లెక్చరర్. గుడిలోని శివలింగంపై పడే నీడ ఉదయమైనా మధ్యాహ్నమైనా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం, ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్ళో 8 స్తంభాలు ఉంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి, దాని నీడ పడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా, అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతుంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటుంది? ఈ విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించారు సూర్యాపేటకు చెందిన మనోహర్. శేషగాని మనోహర్ గౌడ్ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పీజీ కాలేజ్లో పనిచేస్తున్నారు. 6 ఏళ్ల క్రితం ఒకరోజు శ్రీనివాస్ అనే స్నేహితుడు ఆయన్ని ఛాయా సోమేశ్వరాలయానికి తీసుకెళ్లాడు. అక్కడి నీడ గురించి చెప్పి
ఎందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అని ప్రోత్సహించారు. ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్ని వెంటాడింది. ఎలాగైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని ఒంటరిగా వెళ్ళి ఆ గుడిలో ఎన్నోసార్లు కూర్చునేవాడు. అక్కడి నిర్మాణాన్ని అణువణువు పరిశీలించారు. కొలతలు తీసుకున్నారు. ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది. తూర్పు, పడమర, ఉత్తరం వైపు 3 గర్భగుడులు ఉంటాయి. పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగంపైనే నీడ పడుతుంది. మిగిలిన 2 గుళ్ళలో అంతా చీకటిగా ఉంటుంది. మధ్యలో 4 స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారం వద్ద 3 గర్భగుళ్ళ ముందు సిమెట్రిక్ సిస్టంలో 8 స్తంభాలుంటాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడి వైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూలో థర్మాకోల్ కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించారు మనోహర్. చీకటి గదిలో టార్చ్ లైటును సూర్యునిగా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశారు. అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించారు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయారు మనోహర్. తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చారు. ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది 2 విషయాలు. 1 నీడ ఏ స్తంభానిది, 2 ఏ దశ నుంచి వచ్చే కాంతిది అని. గుడి నిర్మాణం ఆధారంగా చేసిన ప్రయోగాల్లో తేలింది ఏమిటంటే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు, 4 స్తంభాలది. కాంతి కూడా 2 వైపుల నుండి వస్తుంది. నీడ పడే గర్భగుడి ఎదురుగా ఉండే తూర్పు గుడి పక్కన 2 వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఈ 4 స్తంభాలకు తగిలి